హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, ఒకప్పుడు నువ్వు బాగా నచ్చావు, కానీ ఇప్పుడు నీలోని లోపాలు వెతుకుతూ ఉంటారు. మనకు నచ్చిన వాళ్ళు చెప్పారంటే మనమే మరవలేమేమో అనుకుంటాం. వాళ్ళకి ఇలా నచ్చలేదని అలా మారిపోతావు. అలా కూడా నచ్చకపోతే మళ్ళీ మారతావా? ఇక రాముడు ఒకప్పుడు మంచివాడు, ఇప్పుడేం కాదులే అంటే మంచివారు కాకుండా పోతాడా? ఆలోచించండి. వాళ్ళు మారిపోయారు, కానీ నువ్వు ఆ ఆలోచన దగ్గరే ఆగిపోకు. ప్రస్తుత కాలంలో ఇద్దరు జాబ్ చేస్తున్నారు. తన భర్తను ఎవరూ చిన్న చూపు చూడకూడదని భర్తకి హై బ్రాండ్ కొనిపెడుతూ ఉంటారు. నీ ఆలోచన మంచిదే, కానీ కాదని అనను. అవసరానికి మించి జల్సా అలవాటు చేస్తే కష్టపడ్డం మానేసి నీ మీద ఆధారపడడం మొదలు పెడతారు. ఓ రకంగా బాధ్యత తెలియని సోమరిపోతుల్లాగా మారిపోతారు. నిజమే కదండి. ఇక అలాగే పరాయి మగాడికి అలవాటు పడ్డ స్త్రీ బాధ్యత లేని మగవాణ్ణి భరించడం అనేది అంత తేలిక కాదని గుర్తుపెట్టుకో. ఇంట్లో పనిచేయడం భర్తకి బానిసత్వమే అనుకుంటే ఇక తన సంపాదనలో భార్యకి హక్కు ఎక్కడిది? సంపాదించి ఇవ్వడమే చాలా ఎక్కువ అనే భర్త అనుకుంటే భార్య పంచే ప్రేమకు విలువ కట్టగలవా? కొన్ని ప్రశ్నలకు సమాధానం ప్రేమ మాత్రమే అని తెలుసుకుంటేనే బంధం. నిజమే కదండి. అలాగే ఒక్క విషయం, ఆలోచించి అడుగేసిన, ఆవేశంగా చేసిన జరిగేదేదో జరుగుతుంది. కానీ ఆలోచించి చేసేవాడికి పశ్చాత్తాపం, ఆవేశంతో చేసిన వాడికి ఇక జీవితాంతం పశ్చాత్తాపం తప్పదు. ఇక భర్తను ప్రేమించడం అంటే నీ కంట్రోల్లో ఉంచుకోవడం కాదు. భార్యను ప్రేమించడం అంటే అధికారం చూపిస్తూ తనకు కావలసింది మాత్రమే కొనివ్వడం కాదు. భర్త చూపించే ప్రేమకు భార్య లొంగిపోవాలి. భార్య చూపించే ప్రేమకు భర్త దాసోహం కావాలని గుర్తుపెట్టుకోండి. పుట్టింటి మీద ప్రేమ ఉండొచ్చు, కానీ అది భర్తను పక్కన పెట్టేంత ప్రేమ ఎప్పుడూ కూడా ఉండకూడదు. నీతో మిగిలేది నీ భర్త మాత్రమే. మీ అమ్మా నాన్నతో ఉండిపోతుంది, కానీ నీతో ఉండదు. నీకోసం రాదు కూడా. పుట్టింటిని ప్రేమిస్తూ ఉండాలి, అలాగే భర్తను కూడా ప్రేమించగలగాలి. పుట్టిల్లు నీ పునాది అయితే దానిపైన నిర్మించే ఇల్లు నీ భర్తని గుర్తుపెట్టుకో. ఎందుకని అలా? వెళ్ళిపోతే తనకంటూ ఓ ప్రపంచం ఉండకూడదా? కాస్త ఖాళీ చేసుకుని తనకి ఇష్టమైన పని చేస్తే కాపురం నిర్లక్ష్యం చేసినట్లా? పిల్లల్ని గాలికి వదిలేసినట్టా? కొంచెం తనకి సపోర్ట్ చేస్తే తప్పేంటి? తను యంత్రం కాదు కదా. జీతం లేని పని మనిషి అంతకన్నా కాదు. ఖాళీగా ఉంటే చాలు, అది చెయ్యి ఇది చెయ్యి అంటూ ఉంటారు. మరి తన కోసం నువ్వేం చేస్తున్నావు? తన ఒక్కదాయే అలిసిపోయానని చెప్పడం మొదలు పెడితే ఇక కుటుంబం మొత్తం అలుపు లేకుండా వంతులు వారీగా కష్టపడాల్సిందే. ఇక ఇల్లాలు ఇంట్లో మనిషిగా ఉండాలో వస్తువులా ఉండాలనేది ఆ కుటుంబ సభ్యుల మీద ఆధారపడి ఉంటుంది. నిజమే కదండి. కొన్ని జీవితాలంతే అని సరిపెట్టుకోవాలేమో. కావలసినవి అందవు, అందినవి నచ్చవు. తనే నా ఊపిరి అనుకున్న మనిషిని నేనే దూరం చేసుకోవడం, మెప్పు కోసం ముందుకు వెళితే ఇంకా దిగజారిపోవడం, మరుజన్మ మీద నమ్మకం లేదు, ఏదో సాధిస్తానన్న ఆశ కూడా లేదు. జరగని జీవితాన్ని ఇలానే తప్పు ఏమీ లేదు, తప్పేది కూడా ఏం లేదు కదా. కొన్నిసార్లు నా అనుకున్న వాళ్ళ వల్ల గాయాలు ఏ ఇతర నరకంలో కూడా దొరకవేమో అనిపిస్తుంది. నా 7 ఏళ్ల జాబు అడిగిన ప్రశ్న, అమ్మా దేవుడు ఏం చేస్తాడు? నేను చెప్పిన సమాధానం, మనకి మంచి చేయాలని చూస్తాడు అని చెప్పా. అప్పుడు తనకు వచ్చింది ఓ సందేహం.
అంతా మంచి చేస్తే చెడు ఎందుకు జరుగుతుంది అని. అది కర్మఫలం అంటారు. తలరాత కూడా మార్చలేరంటారు. అయితే మరేం చేస్తాడు? మనం ఆనందంగా ఉన్న ప్రతి క్షణం ఆయన ఇచ్చిన వరమేనా? బాధలు మన పాపాలను ప్రాయశ్చిత్తాలుగా మారుస్తారా? ఇక ఊపిరి పీల్చుకున్న ప్రతి క్షణం ఓ వరమే. నీచమైన బ్రతుకు కాకుండా ఉన్నతమైన మానవ జన్మ ఇస్తాడు. మన ఉనికి ఉన్నంత వరకు కూడా ఆ దేవుడి ఆశీస్సులతో తనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. చెప్పుకుంటూ మనం బ్రతకాలి అని చెప్పాను. గుర్తుపెట్టుకోండి. అలాగే సర్దుకుపోకు సర్దుకుపో అంటారు. ఇష్టం లేదు, బ్రతకడానికి చాలా కష్టమని తెలుసుకునేందుకు అనిపిస్తుంది. అలాగే కరెక్టే అనుకుందాం కాసేపు. తెలిసిన పల్లకిలోనే యువరాణిలా మోయగలిగితే తెలియని బంగారు పంజరంలో ఎమడగలమా? అలాగే అవునన్నా కాదన్నా జీవితం అంటేనే సర్దుకుపోవడం, రాజీ పడటం, అందులోనే సంతోషాన్ని పోగు చేసుకోవడమని కొందరి మరణాలు విన్నప్పుడు కొన్ని విలువలు మనుషులతోనే అంతరించిపోతాయేమో అనిపిస్తుంది. నిజమే కదా? ఒకడు 10 మందిని కొడుతుంటే హీరో అంటాడు. 100 సమస్యలపై ఒక్కడే పోరాడుతుంటే వాడు మానవ యోధుడు. ఇక ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుందో లేదో తెలియదు, కానీ ప్రతి మనిషి జీవితం అనేది ఒక జీవన పోరాటం. కన్నీరు వచ్చినా చిరునవ్వుతో సాగనవడం తప్పనిసరి. స్వచ్ఛమైన ప్రేమతో వచ్చే కన్నీరు ఓవైపు, కొత్త జీవితానికి కుతూహలం ఓవైపు. బాధకి సంతోషానికి మధ్య జరిగేటువంటి నలిగేది అప్పగింతలు. గుర్తుపెట్టుకోండి. కలికాలం ఖచ్చితంగా ఇదే. ఓ వీడియో చూశాను. ఏంటి అంటే రాముడు గొప్పవాడా, రావణాసురుడు గొప్పవాడా అని. దీనిలో రావణాసురుడే గొప్పవాడని ఆ వీడియో ఉదాంతం. సీతాదేవి ఒప్పుకుంటే గాని తాకలేదు కాబట్టి గొప్పవాడు అంట. కానీ ఎంతమందికి తెలుసు అతనికి శాపం పరాయి స్త్రీని బలవంతం చేస్తే అతనికి వచ్చిందని? అందుకని తాకలేదు. తెలుసుకోవలసిన నీతేంటంటే ఎన్ని మంచి విషయాలు ఉన్నా ఒక చెడ్డ చాలు మనిషి పతనానికి. కొన్నిసార్లు తప్పదు, తప్పు అని తెలిసి తప్పు చేయాల్సి వస్తుందని. తలరాత ప్రేరేపిస్తుందో, కర్మ అలా నడిపిస్తుందో అస్సలు అర్థం కాదు. జీవితంలో అసలు బోర్ కొట్టనివి అమ్మ ప్రేమ, అమ్మ జోల, అమ్మ ఒడి, అమ్మ చేతి వంట, అమ్మ గోరు ముద్దలు. నిజమే కదండి. ఇక ఒక మనిషి అకాల మరణం తన కర్మఫలం అనుకుంటాం, కానీ ఆ మనిషి మరణం బ్రతికి ఉన్న వాళ్ళకి ఇక జీవితకాల శిక్ష. నిజంగా పోయినోళ్ళంతా మంచోళ్లే, ఉన్నోళ్ళంతా వాళ్ళ తాలూకా గుర్తులే అనుకోవాలి. అలాగే జనాల గురించి తెలిసాక అసలు ఎలా ఉండాలని ఆలోచన ప్రతి ఒక్కరి వంతు అవుతుంది. గుర్తుంచుకోండి, అసలు వారు నిన్ను పరాయిగా చూస్తున్నారు, సొంత వాళ్ళుగా చూస్తున్నారో తెలుసుకోగలిగితే మౌనంగా ఉండాలో, కలివిడిగా ఉండాలో, విడిగా ఉండాలో నీకే తెలుస్తుంది. ఎప్పుడైనా సరే మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంటారు. ఆ మొండివాడు ఎవడో కాదు, మంచితనం ఉన్నవాడే. మంచివాడు నిజంగా మొండివాడే. నటన రాదు, మభ్యపెట్టడం కూడా రాదు, కాబట్టి వాడే మొండివాడు. అందరికన్నా బలవంతుడు. నిన్ను పట్టించుకోని వాళ్ళని మర్చిపోవడమే మంచిదే. ఒకసారి మతిమరుపు కూడా మంచిదే కదా, ఇలా అనిపిస్తుంది. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. అందం ఉంది కదా అని ఆడది తన శరీరాన్ని అందరికీ ఇచ్చేస్తే తన విలువ ఒక టిష్యూ పేపర్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. అందం ఉంది కదా అని అందరితో నవ్వుతూ మాట్లాడితే పరాయి మగాళ్ళు తనను హేళన చేయడం, తను అలాంటిదే అని వాళ్ళ మనసు లోతుల్లో నిండిపోవడం అనేది జరుగుతుంది. సో చూశారు కదండి, నిజమే కదా.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి చాణక్య అనేది మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.